జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. తిరుమల నాథస్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఒకవైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫోటో, మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటో పెట్టారు. కడియం శ్రీహరి తమ పార్టీలో ఉన్నట్టుగా స్పీకర్కి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడంతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్టుగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సమయంలో తోట నాగ వేదికపైకి ఆహ్వానిస్తాం. ఆఫర్లకు ఇస్తానని చెప్పాలి మనం చెప్పినాం కదా. నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఫ్లెక్సీకి పర్మిషన్ తీసుకురా. ఇప్పుడు చూపిస్తాం. జాగ్రత్త మాట్లాడి నేర్చుకోండి. చాలా చూస్తాం. మీకు అభ్యంతరం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఫోటో పెట్టుకుని మీకు అభ్యంతరం ఏంది? మీరు చేసే రాజకీయం మాకు ఇస్తాం. ఆయన మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, అంతే కదా. దీనివల్ల లా అండ్ ఆర్డర్ మీకు తెలుసు, దానికి తెలుసు. సో తెలంగాణ మున్సిపల్ యాక్ట్లో ఏముంది మీకు తెలుసు. మీరు ఆల్రెడీ మీరు ఫ్లెక్స్ పెట్టడం తెలుసు. దాంట్లో గతంలో కూడా మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. దానికి ఎప్పుడు పర్మిషన్ ఉండాలి, ఎట్లుండాలా. ఉన్నానని చెప్పినటువంటి పార్టీ పెట్టుకుంటే ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ఒక అధికార కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇబ్బంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచినటువంటి కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను పార్టీ మారుతున్నానని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పేసి బహిరంగంగా మీటింగ్లలో చెప్పడం కూడా జరిగింది.
పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు మళ్ళీ స్పీకర్ గారికి 2 రోజుల క్రితము నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. నాకు వచ్చేటువంటి శాలరీ నుంచి కూడా ఎవ్రీ మంత్ 5,000 బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడుతుంది. నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి విసుగుగా చెప్పడానికి మీకు ఖండిస్తూ ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పిన స్పీకర్ గారు అధికారికంగా ఇచ్చినాం కాబట్టి ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ మేము కడితే ఈరోజు మీ యొక్క అధికార పార్టీ ఏజెంట్గా పనిచేస్తున్నట్టు మున్సిపల్ కమిషనర్ ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఈరోజు ఫ్లెక్సీని తొలగించడం జరిగింది. ఈరోజు మా ఎమ్మెల్యే అని చెప్పి మేము గౌరవిస్తున్నాం మిమ్మల్ని, కానీ ఈరోజు మీ కాంగ్రెస్ అధికార పార్టీ ఏదైతుందో ఆ ఏజెంట్గా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనరు ఈరోజు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి ఫ్లెక్సీని కూడా మీకు మా మీద పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. అదేవిధంగా కడియం శ్రీహరి నీకు ఒకటే మీకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నిస్సిగ్గుగా ప్రజల మధ్య ప్రజలకు చెప్పు సమాధానం. దొంగసాటుగా స్పీకర్కు లెటర్లలో రాసి అఫిడవిట్ చెప్పి ఇవ్వడం కాదు. నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ కండ కప్పుకొని ఈరోజు గంపూర్ గారికి తిరుగు. మొన్ననేమో స్పీకర్ గారికి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి నిస్సిగ్గుగా చెప్పుకుంటాను. నీ సిగ్గుచాటు, నీ ఏజ్కి, నీ రాజకీయ అనుభవానికి, నీ రాజకీయ లబ్ధి కోసం, నీ బిడ్డ భవిష్యత్తు కోసం ఈరోజు నువ్వు ప్రజలలో ఎంత నీచానికి దిగజారుతున్నావు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ రేపు జరిగేటటువంటి నీ సర్పంచ్ సన్మానాల కార్యక్రమం కూడా మేము అడ్డుకుంటామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాం.